మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వొద్దని రైతుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 10 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, ఏవో ఝాన్సీ, ఏఈఓ వందన, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, సీఈఓ సిద్దయ్య, డైరెక్టర్లు హాజరయ్యారు. 10 ఎకరాల వరకు ఇది 5 నుంచి 10 కాదు, 10 ఎకరాల వరకు అడగకుండా 10 ఎకరాల వరకు అనే మాట వచ్చింది. అయితే అక్కడ ఒకసారి అర్థం వేరైతే రైతు ఎవరైతే కాలం చేస్తున్నారో, సేద్యం చేస్తా ఉన్నారో, ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే అందరికీ సేద్యం చేసిన వాళ్ళకి అందరికీ ఇస్తే చాలా సంతోషమే, అలా అభిప్రాయం భేదాభిప్రాయం ఏం లేదు. కాదు సీలింగ్ పెట్టినప్పుడు కూడా మేము 10 పెట్టాం, 10, 11 ఇయ్యమని అనకూడదు. 11 కట్ చేసినా 10 అయితే 10 ఇవ్వాలి, 15 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వాలి. ఇది రెండవది ఏమంటే పెట్టుబడి సాయం ఉంది కాబట్టి చాలా కొందరు అభిప్రాయపడుతూ ఉన్నారు. బడా ఉన్నాయి ఇవ్వాలంటే బడా ఉన్నాయి అని చెప్పడం కరెక్ట్ కాదు. పెట్టుబడి అయితే నా అభిప్రాయం. రెండవది ఏమంటే మనం అయినంత వరకు మన భూమి ఎందుకు బడా పెట్టుకోవాలి, కేసర్లన్న పెట్టుకుండి, మిల్లులన్న పెట్టుకుండి, ఏదో పంట పెట్టుకుండి. డైరెక్టర్లు అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తే అందరూ సంతకాలు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కాబట్టి ఈ సమావేశానికి ముఖ్య హాజరైనందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే రైతు అంటే ఇప్పుడు మనకు పంట రుణమాఫీ కూడా తొందరలోనే గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మనకు అంటే టోటల్ డేటా అనేది బ్యాంకు సర్వర్ నుంచి తీసుకోవడం జరిగింది. దాని విధి విధానాలు ఖరారు చేసి మనకు తొందరలోనే గైడ్లైన్స్ వస్తాయి.